లోపల ఎవరు ఉండకూడదు. త్వరగా వెళ్ళండి వెళ్ళండి, గుడి మూసే టైం అయింది, అందరూ వెళ్ళండి. రే మూర్తి, గుడి తలుపులు మూసేస్తారు, వెళదాం పద. మామయ్య మీరు వెళ్ళండి, రాత్రికి నేను ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూసి వస్తాను. సుంటా, ఏం వాగుతున్నావు? మూసుకొని బయలుదేరు. ఎందుకు మామయ్య భయపడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాను, ఎలా వైరల్ అవుద్దో చూడండి. రే మతి లేకుండా మాట్లాడుకురా వెదవా, నోరు మూసుకొని నేను చెప్పేది విను. దేవుడితో ఆటలాడకూడదు, అర్థమైందా? మూర్తి, రే రే మూర్తి. అందరూ బయలుదేరారా? బయలుదేరారు స్వామి. స్వామి, మూర్తి కనబడ్డం లేదు. అతని ఇంటికి వెళ్ళి ఉంటాడు స్వామి. లేదు నాన్న, వాడు రాత్రి ఇక్కడే ఉండిపోతానని ఇందాకే వాగాడు. ఏమంటున్నారు? స్వామి, ఎక్కడ వెతికిన మూర్తి కనిపించలేదు స్వామి. వినాశకాలే విపరీత బుద్ధి. అధికారులు వరుసగా మరణిస్తున్నారు. మరణించిన వాళ్లందరూ పురాతన విగ్రహాలను పరిశోధన చేసే అధికారులు అవడం ఆశ్చర్యం. వాళ్ల మరణాలు ఒకే విధంగా జరగడం, పోస్ట్ మార్టం లో కూడా వాళ్ల మరణానికి గల కారణాలు తెలియకపోవడం, ఇంతవరకు ఎలాంటి క్లూ దొరక్కపోవడం చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పురాతన దేవుని విగ్రహాల నుంచి వచ్చిన ఏదో అతీత శక్తి ఇక్కడ పనిచేస్తున్న అధికారుల మరణానికి కారణమన్న ఒక పుకారు ప్రజల్లో వ్యాప్తి చెందుతోంది. చరిత్రలో చీకటి మర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల మరణాలకు సంబంధించిన మర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చేది ఎవరు? ఈ మర్మం బయటపడేది ఎప్పుడు? C6 to E5. S3 to Z4. F6 to Z4. F3 to E5. H5 to H2. Checkmate. వావ్ సార్, ఎలా సార్ బోర్డే చూడకుండా? చెస్ అనేది అపోనెంట్ మైండ్తో ఆడే గేమ్, ఏదో బోర్డ్ గేమ్ కాదు. యుద్ధ తంత్రాలన్నీ నేర్పించడానికి ఇండియాలో కనిపెట్టబడిన గేమే ఈ చెస్. వార్ఫేర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిసెప్షన్. వంచడం, మోసం చేయడం, ఇవన్నీ లేకుండా యుద్ధం అనేది లేదు. రణభూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. మన అపోనెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కనబడాలి. పరిస్థితులకి తగ్గట్టుగా మన ప్లాన్స్ని మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. అటాక్ వెన్ అన్ప్రిపేర్డ్. శత్రువు ఊహించని సమయంలో అటాక్ చేయాలి. ప్లాన్స్ ని రహస్యంగా ఉంచడానికి చాలా ప్రాణాలు బలివ్వాల్సి వచ్చింది. అలా కాపాడబడిన పురాతన రహస్యాలని తవ్వి బయటికి తీయడమే ఒక ఆర్కియాలజిస్ట్ పని. దొరికే యుద్ధ ఆయుధాలలో ఉపయోగించిన లోహాలను బట్టి అవి ఏ పీరియడ్కి చెందినవో, ఏ డైనాసిటీకి చెందినవో కనిపెట్టగలవు. ఇది పల్లవుల కాలం నాటి కత్తి, కాంచీపురంలో కనిపెట్టబడింది. 2వ నందివర్మ ఉపయోగించింది. ఒక ఆర్కియాలజీ సైట్ ఒక క్రైమ్ సీన్ లాంటిది. ప్రతి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ని మీరు చూస్ చేసుకున్నారంటే మీకు హిస్టరీ మీద చాలా ప్యాషన్ ఉండాలి. మట్టిలో దిగి భూమిని అర్థం చేసుకుని రీసెర్చ్ జరిపి శిలాఫలకాలని పరిశోధించి ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసిన తర్వాతే నిజమైన చరిత్రని తెలుసుకోగలం. సో మీ పని ఒట్టి మట్టిని తవ్వి రాళ్ళని బయటికి తీయడం మాత్రమే కాదు, కప్పబడిపోయిన మన నాగరికతని బయటికి తీయడం.
బట్ సాడ్లీ మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్నీ ఈరోజు ఇల్లీగల్గా బయట దేశాలకు అమ్మబడుతున్నాయి. సో మీకు సొసైటీలో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాణ్ణి లోపలికి రమ్మను. సరే అన్న. రే పదరా. వావ్, బ్యూటిఫుల్ స్టాచ్యూ. ఏ సైట్లో తవ్వేటప్పుడు దొరికింది సార్ ఇది? అవన్నీ నీకు అనవసరం. సారీ సార్. దీని మార్కెట్ ప్రైస్, మిగతా డీటెయిల్స్ అన్నీ కావాలి. ష్యూర్ సార్, రెడీ చేసేద్దాం. నా పని కప్పి పెట్టిన వాటిని బయటికి తీయటం మాత్రమే కాదు, నన్ను తవ్వాలనుకున్న వాడిని కప్పెట్టేయటం కూడా. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కారణం చాలా డిపార్ట్మెంట్స్ కలిసి ముగించాల్సిన టాస్క్ ఒకటి ఇప్పుడు మనకొచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్న ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాస్ చాలా కాలంగా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీలంక, దుబాయ్ల ద్వారా స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది యాంటిక్స్ ని ఇల్లీగల్ గా బయట దేశాలకు స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల విలువ కొన్ని లక్షల కోట్లు. ఈ ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాని ఆపరేట్ చేసే హెడ్ ఒకడున్నాడు. వాడి పేరు సాన్స్ ఫెరారో. ఒక మాయగాళ్ల వాడి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న చిన్న డీలింగ్స్ కి వాడు వర్క్ లో ఉండే మనుషులను పెట్టి ఫినిష్ చేస్తున్నాడు. పెద్ద ట్రెజర్స్, మోస్ట్ ప్రెస్టీజియస్ అయిన వస్తువులు దొరికే చోటుకు మాత్రమే వాడు డైరెక్ట్ గా వెళ్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటిదాకా మనం పంపించిన అండర్ కవర్ ఏజెంట్స్ అందరూ ఏదో ఒక విధంగా ఎక్స్పోజ్ అయ్యారు. అండర్ కవర్ ఏజెంట్స్ సస్పీసియస్ వెనకాల సాన్స్ ఫెరారో నెట్వర్క్ ఉండే అవకాశాలు ఎక్కువ. ఇదే ప్యాటర్న్ లో చాలా యాక్సిడెంట్ డెత్స్ వాడు నెట్వర్క్ ఉన్న దేశాల్లో జరిగాయి. ఈ దొంగతనాల్ని, హత్యల్ని త్వరలోనే అరికట్టాలి. వీడినొక్కడిని పట్టుకుంటే టోటల్ నెట్వర్క్ ని పట్టుకోవచ్చు. అండ్ మన దగ్గర నుంచి పోయిన అన్ని యాంటిక్స్ ని మనం రికవర్ చేసుకోగలం. సో హూ విల్ టేక్ ద లీడ్? సార్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. చాలా రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట తింటున్నట్టుంది. చాలు చాలు, మీ పరికి ఏదైనా. అయ్యో వద్దు బాబు. పర్లేదు పర్లేదు, ఇది మీ భార్యకి. ఏంటయ్యా ఇది? క్షమించమ్మా. ఇది మా అమ్మకి ఇచ్చి గిఫ్ట్ అనుకో. చాలా సంతోషం అయ్యా, ఇదంతా మీ వల్లే జరిగింది. బాధపడకండి స్వామి, అన్నీ అమ్మవారికే కదా. లోపలున్న అమ్మవారి విగ్రహం కూడా పాతపడింది, దాన్ని కూడా కొత్తగా చేసేద్దాం. Davraj. Product will be ready in the week. Okay, but I need much more older versions. There are plenty of demands for it. We will make it happen. Good. We'll do that.
పార్ట్నర్ అర్జున్ మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్ని ఈరోజు ఇల్లీగల్గా బయట దేశాలకి అమ్మబడుతున్నాయి. యుద్ధ భూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. నోట్ చేసుకోండి.